బంగ్లాదేశ్ వాళ్ళు తమ టీ20 వరల్డ్ కప్ పార్టిసిపేషన్ మీద ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళైతే తమ స్టాండ్ను మార్చుకోలేదు. టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు రామని చెప్పి మరోసారి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్లీ బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే వాళ్ళ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం కూడా కొన్ని మాటలు అన్నాడు. సో వీటన్నింటి గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ యొక్క ప్రివ్యూని కూడా ఈ వీడియోలోనే చూద్దాం. సో ముందు బంగ్లాదేశ్ స్టోరీ గురించి మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఐసీసీ ఒక అల్టిమేటం జారీ చేశారు. 24 అవర్స్ లోపు మీరు ఇండియాకు వచ్చి ఆడతారా లేదనేది కన్ఫర్మ్ చేసి చెప్పాలని అడిగారు. అండ్ దీనికోసం నేను ఈవినింగ్ బంగ్లాదేశ్లో ఒక మీటింగ్ జరిగింది. బంగ్లాదేశ్ క్రికెటర్స్కు అలాగే వాళ్ళ గవర్నమెంట్కి మధ్య ఒక మీటింగ్ జరిగింది. అండ్ ఈ మీటింగ్లో ఆబ్వియస్లీ బీసీబీ ప్రెసిడెంట్ అలాగే వాళ్ళ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ మీటింగ్ అయిపోయాక వాళ్ళ స్పోర్ట్స్ అడ్వైజర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అండ్ ఆ ప్రెస్ మీట్లో మొత్తం విషయాన్ని చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్గా కాస్త ఏడ్చి గగ్గోలు పెట్టినట్టు అనిపించింది. సో అతను ఏం చెప్పాడంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ తమ డెసిషన్ మార్చుకోవాలని చెప్పి అనుకోవట్లేదంట. అంటే ఇండియాలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మా ప్లేయర్స్ని ఇండియాకి పంపని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారంట. అండ్ అదే విషయాన్ని ప్లేయర్స్కి కూడా నేను కన్వే చేశారు. సో దీంతో బంగ్లాదేశ్ ఇండియాకి రాకపోవడం అనేది పూర్తిగా వాళ్ళ గవర్నమెంట్ డెసిషన్, బీసీబీ డెసిషన్ కాదు. అయితే విషయంలో ఆసిఫ్ నజ్రుల్ ఐసీసీతో పాటు మన బీసీసీని కూడా బ్లేమ్ చేశాడు. మాకు ఐసీసీ నుంచి ఎలాంటి జస్టిస్ జరగదనుకుంటా. మేము వరల్డ్ కప్ ఇండియాలో ఆడాలా లేదనేది పూర్తిగా మా గవర్నమెంట్ డెసిషన్. సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే రీసెంట్ పాస్ట్లో ఇండియాలో చాలా మార్పులు జరిగాయి. సో దీన్ని ఐసీసీ అర్థం చేసుకోవాలని చెప్పి అలాగే మాకు జస్టిస్ చేయాలని చెప్పి అతను అడిగాడు. అలాగే తమతో పాటు వాళ్ళ ప్లేయర్స్ కూడా టీ20 వరల్డ్ కప్ ఆడాలని ఉందంట. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి టీ20 వరల్డ్ కప్ స్పాట్ని సాధించుకున్నారంట. బట్ ఇండియాలో సెక్యూరిటీ రిస్క్ అనేది ఏదో థియరిటికల్ అనాలిసిసో లేకపోతే స్పెక్యులేషన్ ద్వారా వాళ్ళైతే రైజ్ చేయలేదంట. దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉందంట. ఇన్ఫాక్ట్ ఒక రియల్ ఇన్సిడెంట్ని చెప్పారు. సో ఇన్సిడెంట్ ఏంటంటే ఆబ్వియస్లీ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ నుంచి తీసేయడమే. ఇండియన్ క్రికెట్ బోర్డ్ వాళ్ళ దేశంలో ఉన్న పొలిటికల్ అతివాదులకు లొంగిపోయారు. ఇన్ఫాక్ట్ బీసీసీఐ వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్లా తయారైంది. అందుకే వాళ్ళు మా బంగ్లాదేశ్ ప్లేయర్ని ఐపీఎల్ నుంచి తీసేశారు. పోనా తీసేసిన దాని గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఇవ్వలేదు. సో దీంతో మాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇండియాలో మా ప్లేయర్స్కి కానీ జర్నలిస్టులకు కానీ అలాగే మా సపోర్టర్స్కి కానీ ఎవరికి కూడా సేఫ్టీ లేదని చెప్పి అర్థమవుతుంది. ఐసీసీ వాళ్ళు సెక్యూరిటీ రిస్క్ ఏమీ లేదని చెప్తేనే మేమైతే నమ్మం దాన్ని. పైగా ఐసీసీ వాళ్ళు కానీ బీసీసీఐ కానీ మమ్మల్ని కన్విన్స్ చేయలేదు. అంటే ముస్తాఫిజుర్ రహమాన్ ఇన్సిడెంట్ ఐసోలేటెడ్గా జరిగిందని చెప్పి బీసీసీఐ మాకేమీ సారీ చెప్పలేదు. అలాగే మాతో కమ్యూనికేషన్ జరిపి సంబంధాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. అలాగే ఐసీసీ కూడా సెక్యూరిటీ విషయంలో మమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయింది. వాళ్ళు స్టాండర్డ్ ప్రొసీజర్ మాత్రమే చెప్తున్నారు. దీంతో మా డెసిషన్ మేము మార్చుకోమని చెప్పి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ప్రకటించాడు. అయితే దీంతోపాటు మరో విషయం కూడా సోషల్ మీడియాలో బాగా స్పెక్యులేట్ అవుతుంది. అదేంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇన్సిడెంట్ని ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్సిడెంట్తో కంపేర్ చేస్తున్నారు. అంటే మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం కోసం పాకిస్తాన్కి వెళ్ళము అన్న సందర్భంలో ఐసీసీ వాళ్ళు ఏం చేశారు, మనకు ఒక ప్రత్యేకమైన వేదిక పెట్టారు. అంటే దుబాయ్లో మ్యాచెస్ పెట్టారు. మరి బంగ్లాదేశ్ విషయానికి వచ్చేసరికి అలా ఎందుకు చేయట్లేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం వెళ్ళమని చెప్పి ఎప్పుడో ముందు నుంచే తగ్గేసి చెప్పారు. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు, మొత్తం షెడ్యూల్ వచ్చేసిన తర్వాత అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు. దీంతో లాస్ట్ మినిట్లో వేదికలు మార్చడానికి షెడ్యూల్ మార్చడానికి పాసిబుల్ కాదు. ఐసీసీకి చాలా నష్టం వస్తుంది. పైగా అసలు పాకిస్తాన్లో సెక్యూరిటీకి ఇండియాలో సెక్యూరిటీకి సంబంధమే లేదు. మన వాళ్ళు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళమంటున్నారు, వాళ్ళతో మనకి రిలేషన్స్ బాగోలేదు, మేలు యుద్ధాలు జరిగాయి. అలాగే వాళ్ళ ఉగ్రవాదులు మన ఇండియాలో ప్రవేశించి దాడులు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్లో మన ప్లేయర్స్కి మాత్రమే కాదు పౌరులకు కూడా రక్షణ ఉండదు. మెయిన్లీ పాకిస్తాన్లో సాధారణ ప్రజలు టార్గెట్ చేయకపోయినా ఉగ్రవాదులు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. వేరేజ్ ఇండియా బంగ్లాదేశ్ విషయానికి వస్తే అలాంటి సమస్య ఏమీ కనిపించట్లేదు కదా. మన ఇండియాలో పాకిస్తాన్లో ఉన్నట్టు ఉగ్రవాదులు లేరు. అండ్ ముస్తాఫిజుర్ రహమాన్ ఎందుకు తీశారంటే ఆబ్వియస్లీ ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మన వాళ్ళైతే ప్రెజర్ పెట్టారు గవర్నమెంట్ మీద. దీంతో ఐపీఎల్లో మనమని బంగ్లాదేశ్ ప్లేయర్స్కి వెళ్ళడం ఏంటని చెప్పి ముస్తాఫిజుర్ రహమాన్ తప్పించారు. సో ఇది కంప్లీట్లీ భారతదేశానికి సంబంధించిన నిర్ణయం, అంటే బీసీసీఐ తీసుకున్న డెసిషన్. దీంతో బంగ్లాదేశ్ వాళ్ళు పట్టుబడితే ఏం చేయాలి, మనతో బయలాటల సిరీస్లు క్యాన్సిల్ చేసుకోవాలి. కానీ అలా కాకుండా ఒక ఐసీసీ ఈవెంట్లో వేదిక మార్చమంటే ఎంతవరకు కరెక్ట్? అది కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసి వేదికలను కన్ఫర్మ్ చేసిన 1 మంత్ తర్వాత చేయమంటే ఎలా చేస్తారు? సో నిజానికి ఇదంతా బంగ్లాదేశ్ ఆడుతున్న రీవెంజ్ డ్రామా. వాళ్ళైతే ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ నుంచి తీసేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మన ఇండియా మీద అలాగైనా సరే బురద చల్లాలని చెప్పి సెక్యూరిటీ రీజన్స్ మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇందులో భాగంగానే బీసీసీ మీద ఐసీసీని బ్లేమ్ చేస్తున్నారు. ఐసీసీ ఇండియా విషయంలో స్పెషల్ ప్రివిలేజ్ కలిగించారు, వాళ్ళకి దుబాయ్లో వేదిక పెట్టారు, కానీ మాకు మాత్రం మార్చట్లేదని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అండ్ ఆల్సో ఇండైరెక్ట్గా బీసీసీఐనే ఐసీసీని కంట్రోల్ చేస్తుందని చెప్పి వాళ్ళైతే నిందలు వేస్తున్నారు. బట్ ఎనివే నిజం అందరికీ తెలిసిందే, ఇండియాలో అలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు. పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కలిసి డ్రామాలు చేస్తున్నారు. వాళ్ళ దేశాలు అలానే పసుకున్న దేశాలు క్రికెట్లో ముందుకెళ్ళలేవు. దీంతో వాళ్ళతో పాటు మన ఇండియాను కూడా కిందకి డ్రాక్ చేయాలని చెప్పి చూస్తున్నారు. బట్ వీళ్ళ పప్పులేం ఐసీసీ దగ్గర ఉడకో. ఎందుకంటే ఐసీసీ క్లియర్గా చెప్పేసింది, బంగ్లాదేశ్ రాకపోతే స్కాట్లాండ్ ఆడించుకుంటాం, సమస్య లేదు. అయితే ఇలా చేయడం వల్ల ఐసీసీకి చాలా నష్టం జరిగిపోద్ది అని చెప్పి బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం అంటున్నాడు. సో అతను ఏం చెప్పాడంటే ఐసీసీ లాంటి ఒక ఓల్డ్ ఆర్గనైజేషన్ 24 గంటల అల్టిమేటంని జారీ చేయడం చాలా తప్పంట. బంగ్లాదేశ్ అనేది క్రికెట్ని ప్రేమించే దేశం. మా కంట్రీలో 20 కోట్ల మంది వరల్డ్ కప్ చూస్తారు. దీంతో ఐసీసీకి చాలా నష్టం వస్తుంది. పైగా ఇప్పుడు క్రికెట్ ఒలింపిక్స్లోకి వెళ్తుంది.
దీంతో మాలాంటి క్రికెట్ ఆడే ఒక పెద్ద కంట్రీని వరల్డ్ కప్ నుండి ఎక్స్క్లూడ్ చేస్తే అది ఐసీసీ ఫెయిల్యూర్ అవుతుంది. సో దీంతో అయితే ఈ విషయంలో ఐసీసీతో ఇంకా ఫైట్ చేస్తాం. మా డిమాండ్ ఒక్కటే, మేము వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాం, కానీ ఇండియాలో ఆడడం. అది వేరే కంట్రీలో పెట్టండి, శ్రీలంక అయినా పర్లేదు, లేకపోతే వేరే న్యూట్రల్ వెన్యూ అయినా పర్లేదు అని చెప్పి అతను అన్నాడు. అయితే అతను చెప్పిన మాటలు చూసుకుంటే చాలా లూపోల్స్ కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఒక క్రికెట్ లవింగ్ నేషనే, కాదనడం లేదు. బట్ వాళ్ళ టోటల్ జనాభా చూసుకుంటే 2025 లెక్కల ప్రకారం అరౌండ్ 175 మిలియన్ ఉన్నారు, అంటే 17.5 కోట్ల మంది ఉన్నారు. దీంతో వాళ్ళ దేశం నుండి 20 కోట్ల మంది క్రికెట్ చూస్తారని చెప్పడం కంప్లీట్లీ రాంగ్ థింగ్. అసలు మీ దేశంలోనే అంతమంది జనాభా లేరు, పైగా ఉన్న జనాభాలో అందరూ కూడా క్రికెట్ చూస్తారని చెప్పలేం. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. బట్ ఈ విషయాన్ని వీళ్ళు ఎందుకు నీకు చెప్తున్నారంటే మా దగ్గర చాలా పెద్ద వ్యూవర్షిప్ ఉందని చెప్పి కథలు పడ్డానికి. సో మేబీ వ్యూవర్షిప్ విషయంలో ఐసీసీకి ఎంతో కొంత నష్టం రావచ్చు, బట్ వీళ్ళు అనుకున్నంత రేంజ్లో అయితే రాదు. పైగా బంగ్లాదేశ్ టీం చూసుకుంటే ఏమీ బలమైన టీం కాదు, అంటే వాళ్ళు ఫైనల్ వరకు వచ్చేస్తారు, ఐసీసీకి చాలా రెవెన్యూ తీసుకొచ్చేస్తారని చెప్పి అలాంటిది లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు గ్రూప్ స్టేజ్ తాగడమే ఒక గగనం. సో ఇందులో బంగ్లాదేశ్ కనుక వరల్డ్ కప్ ఆడకపోతే ఐసీసీకి భారీ నష్టం వచ్చేసిందని చెప్పడం ఒక పచ్చి అబద్ధం. ఇందులో అలాంటి నిజం లేదు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్ ఆడకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం కలుగుద్ది, ఫ్యూచర్లో ఐసీసీ నుండి రెవెన్యూ రాదు. సో బంగ్లాదేశ్ లాంటి ఒక పసుకునే తమ స్టాండ్ మీద ఎంత గట్టిగా ఉన్నారంటే ఐసీసీ ఇంకెంత గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్ వాళ్ళు T20 వరల్డ్ కప్ నుంచి పోతారు, స్కాట్లాండ్ వచ్చేస్తుంది. మరి కొన్ని రోజులు అఫీషియల్గా అప్డేట్ కూడా రావచ్చు. మరి బంగ్లాదేశ్ తీసుకునే డిసిషన్ విషయంలో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిపే రెండో T20 మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. సో ఈ మ్యాచ్లో అయితే రాయ్పూర్ వేదికగా ఆడబోతున్నారు అండ్ ప్రజెంట్ సిరీస్ 1-0 తేడాతో ఉంది. దీంతో మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే లీడ్ వస్తుంది, వేరే న్యూజిలాండ్ వాళ్ళు గెలిస్తే సిరీస్ని ఈక్వల్ చేస్తారు. సో ఇంత ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది, ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ మ్యాచ్ ఆడిపోయి రాయ్పూర్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటేనే రీసెంట్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్ చూసాం. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా సెట్ చేసిన 358 రన్స్ టార్గెట్ని సౌత్ ఆఫ్రికా టీం చేసి గెలిచేశారు. సో ఇంత ఆబ్వియస్లీ మరోసారి మన మ్యాచ్ ఈ గ్రౌండ్లో రన్ ఫెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ T20 ఫార్మాట్ వైజ్ చూసుకుంటే మాత్రం గతంలో ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు రాలేదు. ఇన్ఫాక్ట్ గతంలో ఒక T20 మ్యాచ్ మాత్రమే జరిగింది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 174 రన్స్ కొట్టి గెలిచారు. వేరే ఐపీఎల్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు జరిగాయి. అంటే 6 మ్యాచ్లో టాప్ స్కోర్ చూసుకుంటే 170 ఒక్క మ్యాచ్లు కూడా దాటలేదు. సో క్లియర్లీ T20 ఫార్మాట్లో చూసుకుంటే ఒక హై స్కోరింగ్ వెన్యూలో కనిపించట్లేదు. బట్ విషయం ఏంటంటే ఈ మ్యాచ్లను ఎప్పుడో గతంలో జరిగాయి. మెయిల్ ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే గ్రౌండ్లో ఎప్పుడో 10 years బ్యాక్ జరిగాయి. సో ఇంత మనం పిచ్ రిపోర్ట్ విషయంలో రీసెంట్గా జరిగిన వన్డే మ్యాచ్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కోసం అయితే ఒక బ్యాటింగ్ ట్రాక్ ప్రిపేర్ చేశారో ఈ మ్యాచ్ కూడా అలాంటిది ప్రిపేర్ చేయొచ్చు. దీంతో మనం డెఫినెట్లీ ఈ మ్యాచ్లు కూడా భారీ స్కోర్లు చూసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టాస్ విషయంలో చూసుకున్న మరోసారి ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. మేము ముందు చెప్పుకున్నాం, సౌత్ ఆఫ్రికా టీం చేసింగ్లో ఒక బిగ్ టార్గెట్ని చేశారు. దీంతో ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో చేసింగ్ అనేది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ పడుతుంది. సెకండ్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా మారేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇంత ఆబ్వియస్లీ మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క బౌలింగ్ బాగా ఫెయిల్ అయింది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళు బౌలింగ్ విషయంలో మార్పులు చేస్తారనుకుంటున్నా. మెయిన్ గత మ్యాచ్లో వాళ్ళకి బ్రేస్వెల్ ఫిట్గా లేడు, దీంతో క్లార్క్ని ఆడించారు. కానీ ఈ మ్యాచ్కి మాత్రం బ్రేస్వెల్ ఫిట్గా ఉంటే అతను క్లార్క్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి రావచ్చు. అలాగే వాళ్ళ పేస్ పాలిష్ విషయంలో కూడా మేబీ మార్పు చేయొచ్చు. వాళ్ళు కేఎల్ జేమిసన్ ఆడించారు, కానీ అతనైతే T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు, ఒక రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే పెట్టారు. దీంతో ఈ మ్యాచ్లో కేఎల్ జేమిసన్ పక్కన పెట్టి వరల్డ్ కప్ స్క్వాడ్లో మ్యాట్ అండిని ఆడించవచ్చు. సో మోస్ట్లీ న్యూజిలాండ్ టీం యొక్క బౌలింగ్ విషయంలో 2 మార్పులు జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే మార్పులు చేసేందుకు ఆస్కారం కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫిన్ అలైన్ అవైలబుల్గా లేడు, బిగ్ బ్యాష్లో ఆడుతున్నాడు. అలాగే టీమ్ సేఫర్ట్ లాంటి ప్లేయర్ కూడా స్క్వాడ్లో కనిపించట్లేదు. సో ఇందులో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్లో మార్పులు జరగవు. బట్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన డివాన్ కానర్ మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు ఫామ్లోకి రావాలి. అదర్వైజ్ మరోసారి న్యూజిలాండ్ టీం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ భారం పడిపోద్ది. సో వాళ్ళకైతే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో అలాంటి సమస్య కనిపించట్లేదు. ఫిలిప్స్, చాప్మ్యాన్, మిచెల్ శాంట్నర్ అందరూ కూడా మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావట్లేదు, అలాగే బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు. దీంతో 2 కరెక్ట్ చేసుకోగలిగితే న్యూజిలాండ్ టీం సెకండ్ T20 మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ ప్లేయింగ్ లెవెన్లో అక్షర్ పటేల్ ఉంటాడో లేదో చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతనికి ఇంజరీ అయింది. సో ప్రస్తుతానికి అయితే అతను ఉంటాడో లేదని చెప్పి క్లారిటీ లేదు. బట్ ఒకవేళ అక్షర్ పటేల్ అందుబాటులో లేకపోతే కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అయితే ఇలా జరిగితే మన టీమిండియా కాంబినేషన్ ఖచ్చితంగా దెబ్బతింటుంది, బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. బట్ అలా అని చెప్పి అక్షర్ పటేల్ని రెస్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మనకు వరల్డ్ కప్ ఉంది. దీంతో అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకునే వరకు రెస్ట్ ఇస్తేనే బెటర్. అదర్వైజ్ అతను హరీ చేస్తే తన ఇంజరీ పెద్దగా మారేందుకు ఛాన్స్ ఉంటుంది. సో దీంతో మేబీ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో ఒక మార్పు జరగచ్చు. అక్షర్ పటేల్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ అక్షర్ పూర్తిగా ఫిట్ అయితే మాత్రం అతనే కంటిన్యూ చేస్తారు. ఎనివే ఫస్ట్ T20 మ్యాచ్లో అయితే మన బ్యాటింగ్ అదిరిపోయింది. కేవలం సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు బ్యాట్స్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే మంచిగానే పెర్ఫామ్ చేశారు. ఈవెన్ దుబే బ్యాటింగ్లో ఫెయిల్ అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఎంతో కొంత కాన్ఫిడెన్స్ సంపాదించుకున్నాడు బౌలింగ్లో. సో ఇంత మ్యాచ్లో ఇషాన్ కిషన్ మరియు సంజు శాంసన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది, పర్టికులర్గా సంజు శాంసన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం సూర్యకుమార్ యాదవ్ మీద కూడా మరోసారి స్పాట్లైట్ కొనసాగుతుంది, ఎందుకంటే అతను 50 కొట్టలేదు ఇంకానే. బట్ నేను మరోసారి ఫ్యాన్స్ అంతా అభిషేక్ శర్మ బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా అభిషేక్ శర్మ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారేమో అనిపిస్తుంది బ్యాటింగ్లో. అతను కనుక తొందరగా అవుట్ అయితే మన టీమ్ స్కోర్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో ఇంత మన వాళ్ళు T20 వరల్డ్ కప్లో దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. మిగతా బ్యాట్స్మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయాలి. ఎస్పెషల్లీ సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడితే మన టీమిండియా కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుద్ది.
ఇక ఫినిషింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ రింకు సింగ్ ఇంక్లూజన్ మన టీమిండియాకి ఇంకా పవర్ పెంచిందని చెప్పుకోవాలి. మీలో అతను గత మ్యాచ్లో అద్భుతంగా గేమ్ని ఫినిష్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ ఎబిలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో డౌన్ ద ఆర్డర్ మన టీమిండియాకి పెద్దగా సమస్యలు, ఆ టాప్ 4లోనే ఇంకా కాస్త పెద్ద స్కోర్లు రావాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన వాళ్ళైతే ఎక్స్పెరిమెంట్ మోడ్లో కనిపిస్తున్నారు అండ్ దాన్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. మెయిన్లీ బుమ్రాని ఎక్కువగా పుష్ చేయట్లేదు వరల్డ్ కప్ ఉందని చెప్పి. అట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో మన వాళ్ళ ప్లాన్స్ కూడా మార్చుకున్నట్టు అర్థమవుతుంది. హర్షదీప్ సింగ్ మరి హార్దిక్ పాండ్యా కాంబినేషన్ ట్రై చేస్తున్నారు అండ్ లాస్ట్ మ్యాచ్లో ఇది వర్కౌట్ అయింది కాబట్టి మన టీమిండియాకి ఒక బిగ్ బూస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా చేసినప్పుడు బుమ్రాకి డెత్ ఓవర్స్లో ఎక్కువ ఓవర్లు వేసే ఛాన్స్ వస్తుంది. బట్ ఏమో ఫస్ట్ T20 మ్యాచ్లో మన బౌలర్స్ అయితే కాస్త రన్స్కి వెళ్ళారు. వరుణ్ చక్రవర్తి మరి హర్షదీప్ సింగ్ ఇద్దరు మాత్రమే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశారు. బట్ మిగతా బౌలర్స్ రన్స్కి వెళ్ళారు. దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్ తమ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద కాస్త ఫోకస్ పెట్టాలి. ఎనివే ప్రస్తుతానికి రెండు టీంలు కూడా కొంతవరకు ఎక్స్పెరిమెంట్ మోడ్లో ఉన్నట్టే కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఫస్ట్ T20 మ్యాచ్లో తమ బౌలింగ్ విషయంలో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇంపార్టెంట్ ఓవర్స్లో వాళ్ళ మెయిన్ బౌలర్స్కి బౌలింగ్ ఇవ్వకుండా ఫిలిప్స్కి ఒక ఓవర్లో బౌలింగ్ ఇచ్చారు. అలాగే లాస్ట్ ఓవర్లో చూసుకుంటే డారెల్ మిచెల్కి బౌలింగ్ ఇచ్చారు. సో ఇంత వాళ్ళు కూడా బౌలింగ్ విషయంలో కాంబినేషన్స్ ట్రై చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి మనం రెండు జట్ల నుంచి భారీ స్కోర్ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి సెకండ్ T20 మ్యాచ్లో మన టీమిండియా డామినేషన్ కొనసాగుతుందా లేకపోతే న్యూజిలాండ్ టీం ఏమైనా కంబ్యాక్ చేస్తుందా అనేది.